హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎస్హెచ్ ప్రాపర్టీస్. మంచి క్లాసీ లుక్ ఉన్న ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి. రీజనబుల్ ప్రైస్లో, ప్రైమ్ లొకేషన్లో. ఇది మనకు కనిపించేది ఫ్లాట్ ఇది ఇందాక. సో ఇదండి మంచి ప్రైమ్ లొకేషన్. ఇది ఎక్కడ ఏంటి ఎలా ఉంది అని చెప్పేసి ఒకసారి నేనైతే చెప్తాను మీకు. సో ఇది మనకైతే కనిపించేది అయితే మనకి అది మెట్రో వెళ్తున్నది, ఎల్బీనగర్ నుంచి కొత్తపేటకి వెళ్ళేది. సో విజయవాడ హైవే నుంచి మనకి ఒక వాకబుల్ డిస్టెన్స్ అంతే, 250 మీటర్స్ ఉంటుందంతే. సో అక్కడ నుంచి ఇప్పుడు కనిపించేది అపార్ట్మెంట్. 2 సైడ్స్ రోడ్స్ ఉంటాయి దీనికి. సో మంచి వెంటిలేషన్, 3 సైడ్స్ వెంటిలేషన్స్ ఉంటుంది. ఒక సైడ్ పార్క్ కూడా ఉంటుంది. సో నేను లోపల నేను క్లియర్ కట్గా నీకు ఫ్లాట్లో కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒకసారి విజువల్ చూడండి సరౌండింగ్స్లో ఎలా ఉంది అని చెప్పేసి. సో మోస్ట్లీ చాలా వరకు చాలామంది తెలుసు, ఏపీ తెలంగాణ పీపుల్స్కి అయితే దే నో వెరీ వెల్ అబౌట్ దిల్సుఖ్నగర్ అండ్ ఎల్బీనగర్. సో అందుకని చెప్పేసి దీనికి కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, మాల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా వరకు అయితే అవైలబుల్ ఉంటుంది. అందరికీ తెలుసు, దాన్ని నేను చెప్పిన అవసరం లేదు. సో సెంటర్ ఆఫ్ పాయింట్ ఇది. సో ఏరియా మోస్ట్లీ అందరికీ తెలుసు కాబట్టి నేను ఏమున్నాయి సరౌండింగ్స్లో ఏమున్నాయి అని చెప్పేసి కవర్ చేయట్లేదు. సో ఇదైతే మనకి ఫస్ట్ ఎంట్రన్స్లో ఇది కార్ పార్కింగ్ ఇది. సో G+5 ఇది. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ మనకైతే కనిపించేది. ఓపెన్ పార్క్ వదిలిపెట్టారు ఇది. సో ఇది మనకి ఎంట్రన్స్, ఇది మనకి లోపలికి ఎంటర్ అయ్యేది. ఇదొకటి అయితే వాళ్ళు ప్రతి ఒక్కటి ఇంటీరియర్ అయితే వీళ్ళు ఉండడానికి చేసుకుంది కాబట్టి ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. సో మంచి గ్రీనరీ తోటి ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటుంది. సో ఇది ఎంటర్ అయిదాము, లోపలికి ఎలా ఉంది అని చెప్పేసి మనం ఒకసారి చూద్దాం ఇది. సో వీళ్ళైతే పార్టిషన్ అయితే టేక్ యూజ్ చేశారు, ప్యూర్ టేక్. ఇంకా మిగతా అయితే వార్డ్రోబ్స్ కానీ, కబోర్డ్స్ కానీ అలాంటివి అయితే మట్టికి వెనియర్ అవైతే యూజ్ చేశారు, వెనియర్ కంపెనీ. సో ఇదైతే మనకి హాల్ ప్రజెంట్. ఇది ఆర్చ్ వచ్చేసి స్లైడ్ డోర్ డిఫరెంట్గా ఇచ్చారు ఇది. సో ఇదైతే మనకి కనిపించేది హాలు. సో ఇక్కడ మనకు రైట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. మనకు ఆల్టింగ్ ప్లస్ చిల్డ్రన్ బెడ్రూమ్ మల్టీపర్పస్లో యూజ్ చేయొచ్చు. సో మనకు సోఫా సెట్ చూడొచ్చు. సోఫా సెట్ అయితే వాళ్ళకి జర్మన్ ఇంపోర్టెడ్ ఇది. సో ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనైతే క్లోజప్లో తీయించి అయితే చూపించలేను. ప్రతి ఒక్కటి అయితే క్వాలిటీ కన్స్ట్రక్షన్, ఎక్కడైతే కాంప్రమైజ్ కాకుండా దగ్గరుండి చేయించుకున్నది. ఇక్కడ వాటర్ మోస్ట్లీ మనం చూడాల్సింది ఏంటంటే వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. ఇది రైట్ సైడ్ ఎంట్రన్స్లో రైట్ సైడ్ ఉంటుంది ఇది. చూడొచ్చు ప్రతి ఒక్క చిల్డ్రన్ బెడ్రూమ్లో, మాస్టర్ బెడ్రూమ్లో కానీ వార్డ్రోబ్స్ కానీ, కబోర్డ్స్ కానీ బ్రహ్మాండంగా ఇచ్చారు. ఎందుకంటే స్టోరేజ్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉండాలి ఎక్కడైనా ఫ్లాట్లో. ఇక్కడ స్పేస్ అయితే ఇక్కడ వేస్ట్ కాలేదు. వెస్టర్న్ కమోడ్స్ ఇచ్చారు 3 వాష్రూమ్లో కూడా. గీజర్ ఉంటుంది, 5 ఏసీస్ ఉంటాయి. మొత్తం ఫుల్లీ ఫర్నిచర్డ్. మీకు ఇది అంటే ఇందులో మనకు రెడీ టు మూవ్ అన్నమాట. ఇంకా ఏది మీరు తేన అవసరం కూడా లేదు. గీజర్ ఉంటుంది, ఏసీలు ఉంటాయి, మనకి బెడ్స్ ఉంటాయి, 3 బెడ్స్ ఉంటాయి, సోఫా సెట్, డైనింగ్ హాలు. ప్రతి ఒక్కటైతే మనకి ఫర్నిచర్తో సహా ఇస్తారు. వీళ్ళు కోట్ చేస్తున్నది అయితే 1,70,00,000 కోట్ చేస్తున్నారు. ఇదైతే మనకు ఒకసారి చూడండి, ఇది బయట ఒకసారి బయటకు వచ్చే మనకి వెంటిలేషన్ ఎలా ఉందని ఒకసారి చూడొచ్చు. ఇది పార్క్ ఇది. సో మనకి ఏంటంటే సిటీలో ఉంటాం కాబట్టి కొంచెం ఇలాంటి గ్రీనరీ అయితే మనకు ఉంటే హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి. సో మంచి వెంటిలేషన్ ఇది మనం చూడొచ్చు, ఎంత బ్రహ్మాండంగా వెంటిలేషన్ ఉంటుంది. సో క్లాసీ మొత్తం అంతే. ఈ రెండు కూడా లోపల ఏరియాలోనే ఉంటుంది క్లాసీ లుక్, లోపల కూడా అంత మంచి క్లాస్గా ఉంటుంది. ఈ సోఫా సెట్ మనం చూస్తున్నాము. ఇది డైనింగ్ కమ్ కిచెన్ ఏరియా ఇది. సో కిచెన్లో కూడా మీరు చూడవచ్చు. సో మంచి కలర్ఫుల్ లైటింగ్స్ తోటి మనం చూడొస్తాము. ప్రతి వాల్ సీలింగ్ కూడా కంప్లీట్గా మంచి క్వాలిటీ తోటి చేయించారు. సో ఇది పూజా రూమ్ వస్తుంది అది. సో ఏదైతే మనకైతే స్టోర్ చేసుకోవడానికైతే ఎక్కడ ప్రతి ప్లేస్ని అయితే యూటిలైజ్ చేశారు, ఎక్కడ వేస్ట్ కాకుండా.
సో కిచెన్ ఏరియా కూడా స్పేస్ వేసుకుంటుంది చాలా, ఏవంటే అవి మనం పెట్టుకోవడానికి మనం చూడవచ్చు. అన్ని స్లైడ్ డోర్స్ ఇవన్నీ, మామూలుగా ఇవైతే ఇవి కొన్ని ముందుకెళ్తే అవి స్లైడ్ డోర్స్ ఉన్నాయి కొన్ని. సో వెరీ సింపుల్గా చాలా వరకు బ్రహ్మాండంగా అయితే మంచి క్వాలిటీ తోటి ఇంటీరియర్ వర్క్ చేయించారు. వెనియర్ ఇదైతే వీళ్ళైతే యూజ్ చేసింది అయితే ప్రతి ఒక్కటి ఒక పార్టీషన్ ఒకటి మట్టికి ప్యూర్ టేక్ యూజ్ చేశారు. సో ఇది మనకైతే వాష్ ఏరియా, బయట డ్రెస్ హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగర్స్ కూడా పెట్టారు. సో ఇది వాష్ ఏరియా, మనం బయట చూస్తే వాష్ ఏరియా, ఇటు కూడా మంచి వెంటిలేషన్ ఉంటుంది ఇది ఇటువైపు. సో ఇది నార్త్ ఫేస్ వస్తుంది, మనం డోర్ వచ్చినాం కదా అది నార్త్ ఫేస్ వస్తుంది ఇది. సో ఇక్కడ నుంచి మనం కొంచెము లోపలికి వచ్చిన తర్వాత మనకి 2 బెడ్రూమ్స్ ఉంటాయి, మాస్టర్ బెడ్రూమ్ అది. సో ఇదైతే ఎస్ఎఫ్టీ అయితే 19,000 ఎస్ఎఫ్టీ ఇది. సో కోట్ చేస్తున్నది 1,70,00,000, స్లైట్లీ నెగోషియబుల్ ఇది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే గివ్ యూ కాల్ టు మీ. సో ఇదండి కొంచెం మనకి ఇది కామన్ వాష్రూమ్ అది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ మనం చూడొచ్చు. ఇక్కడ కూడా వార్డ్రోబ్స్ ఎలా ఉన్నాయి, ఇంటీరియర్ వర్క్ ఎలా ఉందని ఒకసారి చూడొచ్చు మీరు. సో ఇదండి, మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా నాకు అప్రోచ్ చేయండి. మోస్ట్ ప్రాబ్లీ మనకంతా బాగుంది అనుకుంటే మాత్రం డెఫినెట్గా అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో ఇదండి, ఇంకొకటి మాస్టర్ బెడ్రూమ్ అంటే ఇంకోటి ఉంటుంది. సో ఇంకేమన్నా దీని ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ ఇంకేమైనా ఫర్దర్గా ఏమన్నా కావాలనుకున్నా కూడా డిస్ప్లేలో ఉన్న నెంబర్కి, డిస్క్రిప్షన్లో నెంబర్కి అయితే కాల్ చేయండి. నేనైతే ఎవ్రీథింగ్ నేను ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటాను. మీకు ఏమైనా కావాలనుకుంటే కూడా మేము ప్రొవైడ్ చేస్తాను. సో ఇదండి, ఏమైనా మిస్ అయితే నేను డిస్క్రిప్షన్ పార్ట్లో కూడా నేను మెన్షన్ చేస్తాను. సో దిస్ ఈజ్ వాట్ వన్ బెస్ట్ ప్రాపర్టీ ఐ వాంట్ షేర్ విత్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. Please subscribe. We'll meet in the next video. Until then, bye bye guys.